ఔషధాల నాణ్యత, రోగుల భద్రత విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దగ్గుమందుతో సహా ఇతర సిరప్లను విక్రయించడంపై నిషేధం విధించింది. ఈ మేరకు 1945 డ్రగ్స్ రూల్స్లో కేంద్రం మార్పులు చేసింది. దీన్ని షెడ్యూల్ కే డ్రగ్స్ జాబితా నుంచి తొలగిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సవరణకు ముందు 1000 కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో నిబంధనలు పాటించాల్సిన అవసరం లేకుండానే దగ్గుమందులు విక్రయించేందుకు అనుమతి ఉండేది. తాజా సవరణలో సిరప్ అనే పదాన్ని కేంద్రం తొలగించింది. ఇక మీదట గ్రామాల్లో సైతం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం 1940 నిబంధనలకు లోబడి సరైన లైసెన్స్తో నడుస్తున్న మెడికల్ షాపుల ద్వారా మాత్రమే దగ్గుమందుల విక్రయాలు జరగాలని కేంద్రం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. గత ఏడాది పలు రాష్ట్రాల్లో కోల్డ్ డ్రిఫ్ దగ్గుమందు కారణంగా 20కు మంది పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం కఠిన చర్యలు తీసుకుంది.